నమస్కార్ గౌర్ బాయ్ భియా ఓ బాయ్ ఓ మా బాణావత్ ఫ్యామిలీ అండి. సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీగా సాగర్ మాత మేరీ మాత దగ్గరికి మేము కొలుపులుగా వెళ్తామండి. ప్రతి సంవత్సరం వెళతాము. అలాగే ఈ సంవత్సరం కూడా మేము వెళ్ళటం జరిగింది. ఇలా మా బాణావతు బంజారా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి మొత్తం ఒక 50 కుటుంబాలు ఉంటాయండి. 50 కుటుంబాల వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొని ఇలా ఒక 2-3 బండ్లతో రెడీ అయిపోతారు. 2-3 బండ్లు మాట్లాడేసుకొని మేము రెడీ అయిపోతాము. సో వాళ్ళకి మార్గ మధ్యలో నేను పులిహోర చేశాను. ఆ పులిహోర కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది. వాళ్ళకు ఒక 50 మందికి మాత్రం పులిహోర, అలాగే గోంగూర పచ్చడి, బంగాళదుంప ఇవన్నీ రెడీ చేయటం జరిగింది. మార్గ మధ్యంలో వాళ్ళని దించేసి టిఫిన్గా వాళ్ళకి కొంచెం పెట్టేసి అందరికీ తినిపించేసామండి. సో అందరూ ఆకలి మీద ఉన్నారు. మా పల్నాడు ప్రాంతం నుంచి సాగర్ వెళ్ళటానికి దాదాపు అక్కడ వెళ్ళేసరికి 12 అయిద్దండి. మా బంజారా హీరోయిన్స్ పొలానికి వెళ్ళమంటే ఇంకా లేచిన పాటు వెళ్ళిపోతారు. కానీ అదే ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళు మామూలుగా రెడీ అవ్వరు. రెడీ అయిన చోటే రెడీ అయ్యి ఇంతకీ కదలటమే 9ంటికి కదులుతారు. ఆడికి వెళ్ళేసరికి 12 అయిద్ది. ప్రార్థన కాసేపు చేసుకొని అక్కడ మళ్ళీ తెచ్చుకున్నవి తినేసి మేము రిటర్న్ తిరుగుతాము. సో వచ్చేసామండి అందరం. చూడండి అందరూ వచ్చేసారు. మేముండే కాసేపటికి కాటేజీలు, రూములు అవన్నీ ఎందుకనేసి బయట ఇలా అన్ని చెట్ల కిందే చాలామంది అందరూ వంట చేసుకోవటం కానీ తినటం అలాంటివి చేస్తూ ఉంటారు. సాగర్లో చాలా అంగడి ఉంటుందండి. అలాగే గుండ్లు కొట్టించుకునేవాళ్ళు గుండ్లు, లేడీస్ అలాగే కత్తెరలు ఇస్తూ ఉంటారు కదండి. ఇది ప్రార్థనా మందిరానికి వెళ్ళే దారి. ఇది కొండపైన ఉంటుందండి. డ్యామ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇరు ప్రాంతాల వారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ సాగరమాత దేవాలయం చాలా స్పెషల్ అండి. ప్రతి ఒక్కళ్ళు సందర్శించవచ్చు. మీరు ఎప్పుడైనా సాగరం వెళ్ళినప్పుడు చూడండి. సాగర్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి వెళతారు. అందరి కాళ్ళు చేతులు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని, అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే కొబ్బరికాయ కొడతారండి. ఎందుకంటే హిందువులు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ. కొబ్బరికాయ కొట్టడం, క్యాండిల్స్ వెలిగించడం ఇలాంటివి ఈ దేవాలయంలో సాంప్రదాయంగా వస్తుంది. అలాగే ఇది మేరీ మాత విగ్రహం అండి. ఇది ప్రతి వీళ్ళకి ఉత్సవాలు జరిగినప్పుడల్లా బయట ఊరేగింపు కార్యక్రమాలు కూడా ఉంటాయంట. ఇది మేరీ మాత దేవాలయం. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధలను చెప్పుకుంటూ ప్రార్థనా గీతాలతో ఆలకిస్తూ దర్శనం చేసుకొని వెళతారండి. ఈ దేవాలయం చుట్టూ దేవుని యొక్క ప్రతిరూపాలు ఉంటాయి. జీసస్ పుట్టినప్పటి నుంచి మరణం దాకా జరిగే సన్నివేశాలు ఇలా చిత్రీకరించటం, ఇలాంటి చిత్రాల రూపంలో మీకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. వంట కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయండి. మా వాళ్ళు వంట చేసిందంతా చక్కగా తినేస్తున్నారు. చూడండి హాయ్ చక్కగా లాగిచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా మేము ప్రతి సంవత్సరం ఇలా సాగర్ దేవాలయానికి రావటం, ఇక్కడనే కాదండి ఎక్కడైనా విజిటింగ్ ప్లేసెస్ కూడా మేము చాలా వెళ్తూ ఉంటాం. మా కుటుంబం, మా బంజారా ఫ్యామిలీ స్పెషల్గా మేము ఇలా 2-3 బండ్లు మాట్లాడుకొని వెళ్ళటం, ఎంజాయ్ చేయడం అనేది ప్రతిసారి జరుగుతుంది. మా బ్యాచ్ మొత్తం బాగా తినేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవసరమైతే డ్యాన్సులు కూడా వేద్దాం అంటున్నారు. చూడండి వీళ్ళ ప్లేట్లో ఎంత మటన్ తక్కువ ఉందో, మటన్ తక్కువ ఉందని కాదు, అంత ఎక్కువ వేసుకొని చక్కగా తింటున్నారు ఒక్కొక్కళ్ళు. అందరి ప్లేట్లలో మటన్లు ఒక్కొక్కళ్ళ దగ్గర చాలా ఉంది. మటన్ ప్లేటు, మటన్ చక్కగా చూడండి ఒక్కొక్కళ్ళు ముక్కలు చూపించి మరీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు.
నా ఛానల్ ఇష్టం ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా బంజారా ఫ్యామిలీ ఇది.